హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. అసలు దయ్యాలు ఉన్నాయా, ఉంటే మనకు కనబడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేం దయ్యాలను చూసామని అంటే అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. హేతువాదుల దృష్టిలో అతీంద్ర శక్తుల ఆలోచనే అర్ధరహితం. మీరు కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా? అయితే దయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కన పెట్టి వాటి గురించి ఆసక్తికరమైన ఈ విశేషాలు తెలుసుకోండి. ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అంటే గతం అని అర్థం. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దయ్యం అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరగాడుతుంటాయి. మనిషి శరీరం పంచభూతాలతో రూపొందింది. అవి గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని. మిగతా వాటితో పోలిస్తే మానవ దేహంలో నీరు, మట్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే మనిషి కంటికి కనిపిస్తాడు. అదే దయ్యాల విషయానికి వస్తే వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు, వేధిస్తుంటాయి కూడా. ఇందుకు కారణం వారి జన్మ కుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే. ఎవరినైనా దయ్యం పట్టి పీడిస్తుంటే సదరు వ్యక్తి కళ్ళు ఎరుపు రంగులోకి మారతాయి. స్థిరంగా మూత పడకుండా ఎప్పుడూ సగం వరకు తెరుచుకొని ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంది. కోపంగా ప్రవర్తిస్తుంటారు. మొండితనంగా ఉంటారు. సదరు వ్యక్తి నుంచి నిరంతరం చెమట వాసన వస్తుంటుంది. మనిషి చనిపోయిన క్షణం నుంచి కర్మకాండలు ముగిసే వరకు ఆత్మ ఉండే స్థితినే ప్రేతం అంటారు.